కౌజుపిట్టల పెంపకం సన్న చిన్నకారు రైతులకు, నిరుద్యోగులకు ఉపాధినిచ్చే పరిశ్రమగా మంచి ఆదరణ పొందుతోంది. దేశంలో చాలా చోట్ల వీటి గుడ్లకు, మాంసానికి మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. కొద్దిపాటి స్థలం, తక్కువ శ్రమ, తక్కువ ఖర్చుతో 5-6 వారాల్లోనే ఈ పక్షులను మార్కెట్ చేసే అవకాశం ఉండటంతో రైతులకు వీటి పెంపకం అన్ని విధాలా అనుకూలంగా మారింది. అయితే కొత్తగా పెట్టాలనుకునే వారు ఎలాంటి కౌజుపిట్టల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలో తెలియచేస్తున్నారు రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పురుషోత్తం. పెరుగుతున్న జనాభాకు సరిపడా మాంసం ఉత్పత్తి కావడం లేదు. దీంతో మార్కెట్లో మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. మాంసాహారం కొరకు జంతువులను, పక్షులను పెంచడం అనాదిగా వస్తోంది. కాని పక్షుల విషయంలో అనాదిగా ఉన్నది కోళ్లను పెంచడం. కోళ్లలో బ్రాయిలర్ కోళ్లు, గుడ్లు పెట్టే కోళ్లు, గిన్నీ కోళ్లు, ఈము పక్షులు, కౌజుపిట్టల పెంపకం చేపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా కౌజుపిట్టల మాంసానికి మంచి డిమాండ్ ఉంది. కోడి మాంసం కంటే కూడా దీని మాంసం రుచితో పాటు కొవ్వు పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. పిల్లలకు ఈ మాంసం శరీర మరియు మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడమే కాకుండా గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు కౌజుపిట్ట మాంసం ఒక పౌష్టికాహారం. గతంలో రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధంగా పశువులు, జీవాలు, కోళ్ల పెంపకాన్ని చేపట్టి ఆరోగ్యమైన జీవనాన్ని పొందేవారు. కాలానుగుణంగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చి ఒకే పంట విధానాన్ని చేపట్టారు. అయితే ఇందులో మొదట్లో లాభాలు వచ్చినా రాను రాను నష్టాలు అధికమవడంతో వాటిని పూడ్చుకునేందుకు అనుబంధ రంగాలైన మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు, కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. అయితే సన్న చిన్నకారు రైతులు, గ్రామీణ నిరుద్యోగ యువత అంత పెట్టుబడి పెట్టలేకపోవడం, పౌల్ట్రీకి అనుబంధంగా ఉన్న కౌజుపిట్టల పెంపకం తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలంలోనే పెంచే వీలుండటం, ఇటు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో వీటి పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కౌజుపిట్టలు ముఖ్యంగా గుడ్లకు కానీ అలాగే మాంసం కోసం మనం పెంచడం చూస్తుంటాం. కోళ్ల కంటే కొంచెం అన్ని విధాలుగా లాభాలుగా మనం చూస్తుంటాం. ముఖ్యంగా ఈ కౌజుపిట్టలు చాలా చిన్నవిగా ఉండడం వలన తక్కువ స్థలంలో ఎక్కువ సంఖ్యలో మనం పెంచుకోవచ్చు. సో కోళ్లలో చూసినట్టయితే ఒక చదరపు అడుగులో ఒక కోడిని పెంచినట్టయితే అదే కౌజులో అయితే సుమారుగా 5 నుంచి 6 పెంచుకోవచ్చు. వీటి గుడ్లు కానీ మాంసం కానీ ఎంతగానో రుచికరంగా ఉంటుంది. దీనికి తోడు వీటిలో ఉండే కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉండడం, అలాగే కొవ్వు శాతం కూడా తక్కువ ఉండడం వలన చికెన్ కంటే పోల్చుకుంటే కౌజు మాంసం చాలా రుచికరమైంది, అలాగే చాలా ఆరోగ్యకరమైంది. ఇంకో లాభదాయకం చూసినట్టయితే ఈ కౌజుపిట్టలు మార్కెట్కి వచ్చే దశ చాలా తక్కువ వ్యవధి, సుమారుగా 4 నుంచి 5 వారాల్లోనే మనం మార్కెట్ చేసుకోవచ్చు. అప్పుడు వాటి బరువు చూసినట్టయితే సుమారుగా 200 నుంచి 250 గ్రాములు మనం తూగుతుంది. ఇంకో వారం పాటు మనం ఆగినట్లయితే సుమారుగా 6 వారాల నుంచి మనకు గుడ్లు రావడం చూస్తుంటాం. కౌజుపిట్టల యొక్క బరువు సుమారుగా 7 నుంచి 10 గ్రాములు ఉంటుంది. అవి చాలా చిన్నగా, సున్నితంగా ఉండడం చూస్తుంటాం. సో ఇందుకు గాను 2 వారాల పాటు తగిన చర్యలు అనేది ఎంతగానో అవసరం. సో ఇందులో భాగంగా మనం బ్రూడింగ్ వ్యవస్థ ఎంతగానో బాగుండాలి. ఈ బ్రూడింగ్ దశలో సరైన ఉష్ణోగ్రత మనం అందివ్వడం చేయాలి. సో దీనికి గాను సుమారుగా 37 డిగ్రీ సెంటీగ్రేడ్లో మనము మొదటి వారంలో, అలాగే ఒక 3 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గించుకొని 34 డిగ్రీ రెండో వారంలో మనం అందివలసి ఉంటుంది. సో ఈ బ్రూడింగ్ దశలో ఈ మొదటి 2 వారాలు ఎంతో కీలకమైనవి. ఎందుకంటే ఈ చలిని తట్టుకునే గుణం ఉండదు కాబట్టి, అలాగే చిన్నగా ఉండడం వలన ఇవి మరణాల సంఖ్య ఎక్కువగా చూస్తుంటే అవకాశం ఉంటుంది. సో ఇందుకు గాను మనం బొగ్గు కుండని మనం అరేంజ్ చేసుకున్నట్టయితే రాత్రి వేళలా, అలాగే బొగ్గు కుండ లేని పరిస్థితుల్లో మనకు గ్యాస్ బ్రూడర్స్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వీటిని వాడుకుంటూ ఈ బ్రూడింగ్ అనేది కంపల్సరీగా మనం 2 వారాల పాటు చూసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ బ్రూడింగ్ దశలో నీళ్లు అనేది ఎంతగానో ముఖ్యమైనది. సో ఈ నీళ్ళల్లో మనం ఎక్కువగా ఈ రోగాల్లో వచ్చే బారిన పడే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఈకోలై వల్ల కానీ, సాల్మొనెల్లా వల్ల కానీ, సో ఇందుకు గాను ఈ వాటర్ శానిటైజర్స్ యాడ్ చేసినట్టయితే మనం వీటి నుంచి కాపాడుకోవచ్చు. కౌజుపిట్టల్లో చూసినట్లయితే కోళ్ల మాదిరి కంటే వీటిలో రోగనిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకు గాను ఇందులో కౌజుపిట్టల పెంపకంలో ఎటువంటి టీకాలు కానీ, మందులు కానీ వాడడం మనం చూడం. ఒక కోడిని పెంచే స్థలంలో సుమారు 8 నుంచి 10 క్వైల్ పక్షులను పెంచవచ్చు.
ముఖ్యంగా గుడ్ల నుండి పొదగబడిన క్వైల్ పిల్లలు చాలా చిన్నవిగా సున్నితంగా ఉంటాయి. వీటిని సాధారణ వాతావరణ పరిస్థితుల్లో పెంచడానికి వీలు కాదు. కాబట్టి బ్రూడింగ్ పద్ధతులను చేపట్టి పక్షులను ఆరోగ్యంగా ఉంచాలి. పోషణకయ్యే ఖర్చు మొత్తం క్వైళ్ల పెంపకానికయ్యే ఖర్చులో సుమారు 70% పైగా ఉంటుంది. అంతేగాక సరైన పెరుగుదలకు, అధిక గుడ్ల ఉత్పత్తికి శాస్త్రీయ పద్ధతిలో పోషకాహారం ఇవ్వడం చాలా అవసరం. ఇటు క్వైల్ పక్షుల పెంపకం, యాజమాన్య పద్ధతులు మాంసపు రకానికి గాని గుడ్ల రకానికి గాని తేడా ఉండదు. మాంసానికి పెంచే క్వైల్స్ 5 వారాల వయస్సు నుండి అమ్మటం ఉత్తమం. సో ఈ కౌజు పిట్టల దాణాలో కనీసం 26% ప్రోటీన్ చూడాలి. సో ఇందుకు గాను మనం బ్రాయిలర్ ప్రీ స్టార్టర్ ఫీడ్ కానీ వాడినట్లయితే మనకు త్వరగా బరువు వచ్చే ఆస్కారం ఉంటుంది. కౌజు పిట్టలు పెంచడంకు మనం 2 విధాలుగా పాటించవచ్చు. ఒకటి డీప్ లిటర్ పద్ధతి, ఇంకోటి కేజీ పద్ధతిలో 2 విధాలుగా మనం పెంచుకోవచ్చు. డీప్ లిటర్ పద్ధతిలో మనం వరి పొట్టు వాడుకుంటూ నేల మీద పెంచుకునే దాన్ని మనం డీప్ లిటర్ అంటాము. సో డీప్ లిటర్ పద్ధతిలో కొన్ని జాగ్రత్తలు మనం పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ డీప్ లిటర్లో ఈ వరి పొట్టు తడి అవడం వల్ల కానీ ఎక్కువ సంఖ్యలో పెంచినట్లయితే మనకు కొన్ని రకాల వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంటుంది. అందులో ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన వ్యాధి, అలాగే ఎక్కువ తడి ఉండడం వల్ల మనకు కాక్సిడియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కాక్సిడియా అనేది మనకు రక్తంతో కలిగిన విరోచనాలను మనం చూస్తుంటాం. సో వీటిని కాపాడుకునేందుకు తగిన సంఖ్యలోనే మనము తగిన స్థలంలోనే పెంచుకున్నట్టే సో ఇట్లాంటి వ్యాధి నుంచి మనం కాపాడుకోవచ్చు. అలాగే మన షెడ్లలో పెంచినప్పుడు సరైన వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మంచి గాలి లోపల రావడము, అలాగే ఈ అమోనియా వాయువు అలానే CO2 అనేది మనం బయట పంపించేటట్టు చూసుకోవాలి. అందుకు గాను సరైన వెంటిలేషన్ అనేది మనం పాటించాల్సి ఉంటుంది. మార్కెట్లో డిమాండ్ సప్లై అనేది కంపల్సరీగా మనం పాటించాల్సి ఉంటుంది. డిమాండ్ అనేది మాంసంకుందా లేకపోతే గుడ్లకుందా చూసుకుంటూ పలు బ్యాచ్లు మనం స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ముఖ్యంగా మనం ఇందులో పెంచిన ఖర్చు చూసినట్లయితే కౌజు పిట్టల ఖర్చు చిక్కుకు గాను 8 రూపాయలు, అలాగే దాణకు గాను సుమారుగా 32 నుంచి 35 రూపాయలు. ఆ పైన ఓవర్ హెడ్ ఛార్జెస్ కింద చూసుకుంటే ఇంకో 2 రూపాయలుగా చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకు 35 నుంచి 38 రూపాయలు పడుతుంది. సో వీటి యొక్క మార్కెటింగ్ చూసినట్లయితే మనకు జత 150 నుంచి 180 రూపాయలు మనం బయట చూస్తున్నాం. సో వీటి యొక్క మార్కెటింగ్ ఏజ్ చూసినట్లయితే 5 వారాల నుంచి 6 వారాల లోపు మనం మార్కెటింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ 5 నుంచి 6 వారాల్లో ఒక కౌజు పిట్ట సుమారుగా 500 గ్రాముల నుంచి 600 గ్రామ్ దాణా తింటుంది. సో ఇందుకు గాను 5 నుంచి 6 వారాల లోపే మనము మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ కౌజు పిట్టల్స్ ముఖ్యంగా బరువు కాకుండా ఒక జత లేకపోతే ఒక కోడి ఒక కౌజులాగా అమ్ముతుంటారు. సో ఎక్కువ కాలం ఉంచినట్టయితే మనము నష్టపోయే ఆస్కారం ఉంటుంది. సో అందుకు గాను వీలైన త్వరగా సుమారుగా 4 నుంచి 5 వారాల లోపు మనం మార్కెటింగ్ చేసుకోవాలి. సో ఈ మార్కెటింగ్ వయసులో సుమారుగా 200 నుంచి 250 గ్రాములు ఇవి తూగుతుంటాయి.